హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్స్ ఛానల్. మీ అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. ఈరోజు షాప్ కుమారి ఆంటీ గారు వచ్చారు. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మీ ముందుకు రానే వచ్చింది మన ఛానల్ ద్వారా. ఈరోజు February 14, 2024 అక్షరాల మనం కుమారి ఆంటీ షాప్ లవర్స్ డే రోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని చాలామంది కూడా వచ్చారు. అఫ్ కోర్స్ వీళ్ళందరూ ఫుడ్ కోసం ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, ఫుడ్ కోసం ఆంటీ ఇంకా రాలేదు. 11:30 అయింది ఇప్పుడు టైము. 11:30 అయినా ఆంటీ రాలేదు. 12 అయింది అయినా ఇంతవరకు ఆంటీ సంగతి అట్లా ఉంచి వాళ్ళ బండే రాలేదు, వాళ్ళు అమ్ముకునే బండే. కానీ పబ్లిక్ మాత్రం పాపం ముందే వచ్చి, వాళ్ళకంటే ముందే వచ్చి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ కోసమో మరి ఆంటీ కోసమో అని అడిగితే ఫుడ్ కోసం అంటున్నారు, కొంతమంది ఆంటీ కోసం. అదిగొద్దు బండి వచ్చేసిందండో, ఆంటీ గారి బండి వచ్చేసింది. ఇంతకీ ఆ బండిలో ఆంటీ గారు ఉన్నారో లేదో చూద్దామా. యథావిధిగా యథా రాజా తదా ప్రజలాగా ఈ మధ్య ఆంటీ గారి బండిలో రావట్లేదండి. వీఐపీ లాగా నెక్స్ట్ మాస్ ఎంట్రీ ఇస్తారు. ఆ మాస్ ఎంట్రీని అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని అస్సలు ఎండింగ్ వరకు మిస్ అవ్వకండి. ఇప్పుడు వస్తారు, నెక్స్ట్ మాస్ ఎంట్రీ ఇస్తారు. సూపర్. అంటే ఈ బండిలో రావట్లేదు ఈ మధ్య. బండిలో వస్తే జనాలందరూ ఆ బండి మీద ఎగబడుతున్నారని చెప్పి ఫుడ్ అంతా బండిలో నుంచి దించి వీళ్ళు ఆ బల్ల మీదకి సర్దిన తర్వాత ఒకసారి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి మా ప్రజలకి పెట్టడానికి సిద్ధంగా అన్నిట్లో తెచ్చిన ఫుడ్లో చెంచాలు అవన్నీ పెట్టి ఇస్తర్లు అన్నీ తరిగి చేసుకొని అప్పుడు మాత్రమే ఆంటీ గారు మాస్ ఎంట్రీ ఇస్తారనమాట. సో వీళ్ళందరూ ఫుడ్ని ఎలా సర్దుతున్నారో చూడండి. ఇంక ఈ వీడియోలో ఇంకొక జిమ్మిక్ కూడా ఉంది మీకు పక్కన. ఈ కుమారి ఆంటీ మీద ఎప్పుడు రగిలిపోతున్న ఇంకొక టీ షాపు ఆంటీ ఉన్నారు. అదే ఏమంటారంటే అదేలే టీ కొట్టే అనుకుంటా. అది నాకు తెలిసి అది ఏ కొట్టో కూడా నాకు అర్థం కాల. నాకు తెలిసి అది టీ కొట్టే అనుకుంటా. అది వాటర్ బాటిల్స్ అవన్నీ అమ్ముతుంటుంటాం కదా, టీ షాప్ లానే ఉంది. ఒక రకంగా చిల్లర కొట్టులాగా అనుకోవచ్చు. ఆ ఆంటీ మాస్ జాతర కూడా మధ్య మధ్యలో ఆ ఆంటీ ఫ్రస్ట్రేషన్స్, ఆ ఆంటీ వేసే కొంచెం ఫ్రస్ట్రేషన్ డైలాగ్స్ వాటిని ఎంజాయ్ చేస్తూ ఈ వీడియోని చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో కంటిన్యూ వాచింగ్. అంటే ప్లేస్ లేదు రానికి, ముందు తీసుకుంటుంది రానికి ప్లేస్ కానీ ఇక్కడ ఫుడ్ కోర్ట్ వాళ్ళు 2 లైన్స్గా డివైడ్ చేశారు. 1 గర్ల్స్ లైన్ అంట, ఒకటి బాయ్స్ లైన్ అంట. కానీ అందరూ మిక్స్ అయ్యి కొట్టుకున్నారులే లాస్ట్కి. కంటిన్యూ వాచింగ్. ఇదేనండి అన్నిటికంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్లో పెద్ద భోషాణం. దీంట్లో బిర్యానీ ఉంటుందండో, వేడివేడిగా పొగలు కప్పుతూ ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేద్దామా రండి నాతో పాటు. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తూ వీడియోని ఒక్కొక్క ఫుడ్ ఎలా శివగామి కేశవ ఈ ఫుడ్ని అందుకో అన్నట్టు వేరే లెవెల్లో ఉంటుందండి ఫుడ్ వచ్చేటప్పుడు. ఆ రేంజ్. కంటిన్యూ వాచింగ్. అదిగోండి ఆంటీ మాస్ ఎంట్రీ ఇచ్చారు. మాస్ జాతర స్టార్ట్ అయింది. ఆంటీని చూడండి వస్తున్నారు. అట్లానే వస్తుంది. అయ్యో రామరామ, ఇది అన్యాయం.
అరే ఫోన్ జాగ్రత్త పెట్టుకోరా బాబు. మేడం ఫోన్లు చేస్తా మేడం. జరగండి కొద్దిగా లేడీస్ చిన్న కొద్దిగా లేడీస్ కి ఒక లైన్ ఇవ్వండి మీరు మీరే అర్థం చేసుకోవాలి. చూసుకోవద్దు ప్లీజ్. మటన్ చికెన్ అదే కదా ఈ మగవాళ్ళందరూ లేకపోతే బాగుంది. తినేదే ఈ మగవాళ్ళకి పెద్దగా ఉంటే బాగుండేది స్టేజ్. దొరికింది శివగామి బిడ్డని దానికి కొన్ని రోజుల తర్వాత పట్టుకోవాలి. అప్పటికల్లా ఫుడ్ అయిపోయిందిరా. నాకు తెలిసి ఇప్పటికే చికెన్ మటన్ అవన్నీ అయిపోయి ఉంటాయి. అప్పుడే అయిపోలే ఒక గంట దొరికింది కానీ మ్యాచ్ అయిపోతుంది అంతా. ఏం ఉపయోగం వెజ్ వస్తుంది చివరికి. నాన్ వెజ్ అంతా కదా. కుమారి ఆంటీ మనం ఎట్లా కాదు వాళ్ళని కొంచెం ఏమండి షాప్ ఫోన్ ఒకటి పట్టుకొని మేడం ఫుడ్ దొరికింది ఎలా అనిపిస్తుంది? ఓకే వెజ్ తీసుకున్నారా?
చికెన్ కర్రీ బోటి కర్రీ ప్రాన్స్ కర్రీ చూడండి అలా పడగొడేస్తారు ఆల్ మిక్స్ 1000 అయితే రెండు దివాళ్ళు ఎక్స్ట్రా ఫుడ్ కోర్ట్ పెట్టుకుని ఆఫ్రికన్ మిమ్మల్ని కూడా ఫేమస్ చేస్తారు ఎగ్జాక్ట్ ఆపోజిట్ దిస్ ఇవరే ఆమె షాపులో పడేస్తున్నారా మీరు అయ్యో రామ్ ఏం ఖరీదించవే ఏదో ఒకటి తీసుకోవద్దు పడిపోతాయి